లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. జర్మనీలో ఓ భారీ కార్గో విమానం జనావాసాలపై కుప్పకూలింది. లిథువేనియాలోని విల్నియస్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన జరిగింది. విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు లిప్కల్నెస్ అనే ప్రాంతంపై పడిపోయింది విమానం. ఘటనలో ఒకరు చనిపోగా ముగ్గురు గాయపడ్డారు. అంతర్జాతీయ కొరియర్ సంస్థ DHL కు చెందిన ఈ బోయింగ్ 737 రవాణా విమానాన్ని స్విఫ్ట్ ఎయిర్లైన్స్ నిర్వహిస్తోంది. గతంలో DHL విమానాల్లో రష్యా పేలుడు పదార్థాలు పెట్టినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా ఘటనకు మాస్కోకు సంబంధం ఉన్నా అన్న కోణంలో ఫెడరల్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. జర్మనీలో ఓ భారీ కార్గో విమానం జనావాసాలపై కుప్పకూలిపోయింది. లిథువేనియాలోని విల్నియస్ ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగింది ఘటన. విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు లిప్కల్నెస్ అనే ప్రాంతంపై పడిపోయింది విమానం. ఘటనలో ఒకరు చనిపోగా ముగ్గురు గాయపడ్డారు. అంతర్జాతీయ కొరియర్ సంస్థ DHL కు చెందిన ఈ బోయింగ్ 737 రవాణా విమానాన్ని స్విఫ్ట్ ఎయిర్లైన్స్ నిర్వహిస్తోంది. గతంలో DHL విమానాల్లో రష్యా పేలుడు పదార్థాలు పెట్టినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా ఘటనకు మాస్కోకు సంబంధం ఉందా అన్న కోణంలో ఫెడరల్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.